Nikita and Teju, and along with the Durga and Prita. Welcome to our channel. So, how are you all doing? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాము. సో దిస్ ద స్పెషల్ వ్లాగ్ నాకైతే, ఎందుకంటే వ్లాగ్ అంటాం కంటే కూడా ఇట్ ఈస్ అ రియాక్షన్ వీడియో అంటాం బెస్ట్ అనమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ టైం 7:30 అయిపోయింది. మాకు ఏంటి అసలు దేని గురించి చెప్తున్నారు అంటే పుష్ప 2 అయిపోయింది. ఫస్ట్ టైం తెలుగు మూవీ చూస్తుంది చిట్ను. సో ఇక్కడ తను థియేటర్ ఫస్ట్ టైం థియేటర్ ఇన్ కెనడా. అదే కదా, ఫస్ట్ టైం తెలుగు మూవీ కెనడాలో చూస్తున్నా అని చెప్పారు. యా, సో మేము పుష్ప 2 మూవీకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఎక్కడ మంది ప్లేస్ బర్లింగ్టన్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఒక 1 hour డ్రైవ్. సో బయట అయితే స్నో పడుతుంది, టెంపరేచర్ అయితే -3 ఉంది. మాకు తెలియదు, జాకెట్స్ వేసుకొని వెళ్తాం. సో పెద్దగా ఏం రెడీ అవ్వలేదు అనమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఆ వీడియోస్. ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశాను, నేను రీసెంట్గా కెనడా వచ్చాను. అవి కూడా నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసి కమెంట్ చేయండి నచ్చితే. అండ్ యా, చూద్దాం. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు పుష్ప 2 ఇది అసలు థియేటర్స్ ఖాళీగా ఉన్నాయా, ప్రైస్ ఇంత ఇది అని. అసలు మూవీ ఎలా ఉంది, అసలు మేము ఎలా ఫీల్ అయ్యాం, కెనడాలో మేము ఎలా రియాక్ట్ అవుతాం మూవీ చూసి, అండ్ జనాలు ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు మూవీ వల్ల కూడా అని కూడా మీతో షేర్ తడబడుతున్నాను ఎందుకు. ఇక్కడ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు మూవీకి, అస్సలు రియాక్షన్ ఏంటి. ఎందుకంటే ఇండియాలో వాళ్ళకన్నా అక్కడ ఊకే మూవీ ఫ్లో అవుతుంది, చూస్తూ ఉంటారు ఓటీటీలో కానీ బయట కానీ. బట్ ఇక్కడ స్పెషల్గా వెళ్ళి తెలుగు లాంగ్వేజ్లో మేము ఇక్కడ రేర్ కాబట్టి సో వెళ్ళి చూద్దాము. టికెట్ ప్రైస్ ఎంత ఉంది, అసలు ఎందుకు అలా ఫ్లక్చుయేట్ అయింది, అసలు ఒరిజినల్గా మూవీకి ఏంటి రియాక్షన్, మేము ఎలా ఫీల్ అయ్యాము. I'll let you guys know. We'll all let you guys know. So video end వరకు చూడండి. పుష్ప హైప ఏంటి అనేది మనం will tell you guys. So now let's get this vlog started. Let's get going. ఏంటి తేజు, మంచి వైబ్ లో ఉన్నావు. పుష్ప ఫీవర్. Hey, no, don't hype it up, okay? I'm having expectations but not that అది high ఉన్నా expectations. పోయినా Hey, ఎంజాయ్ చేద్దాం. listen, I'm telling you guys, అది అల్లు అర్జున్ మూవీ కాబట్టి obviously it is special. Going to be of special. course it is special. సో మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాం గైస్. సో మీట్ యూ ఎట్ ద థియేటర్. నేను రికార్డ్ చేయలేను మూవీ, కానీ క్లిప్పింగ్స్ అయితే చూపిస్తాను. మూవీ రికార్డ్ చేస్తారు. లేదు, pirate కెనడా వచ్చి మూవీ రికార్డ్ చేసి జైల్లో ఉన్నా అన్న లేదు, pirate నెంబర్ చిన్ను బేనస్ ఒకటి ఓపెన్ చేస్తాను. సో మీకు ఎవరికి తెలియకుండా కొంచెం క్లిప్పింగ్స్ అయితే చూపిస్తా సరేనా. I will hide it inside the like clippings. ఓకే, తర్వాత టైం ఉండకపోవచ్చు, సింపుల్గా షార్ట్ కట్ చేసి స్మార్ట్ అండో చెప్పేస్తా. అసలు టికెట్ ప్రైజెస్ ఎందుకు పెరిగినాయి అంటే బెంగళూరులో 1800, ఆంధ్రాలో ఓకే ఇంత 800, 1000, 1200 దాకా కూడా టికెట్ పెరిగింది. ఎందుకు అంటే ఇట్స్ అ మేజర్ టాక్, మన దాకా రాకపోవచ్చు కానీ ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద సేయింగ్స్కి అదేంటి అంటే రెమ్యూనరేషన్స్ ఎక్కువ అవుతున్నాయి యాక్టర్స్కి. సో అందుకని టికెట్ ప్రైజెస్ ఓటీటీలోకి రిలీజ్ కాకముందే కొన్ని షార్ట్స్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో అలా రిలీజ్ అవ్వడం వల్ల దాని హైప్ జనాలు దాని మీద పెంచేసి మనం ఛాన్స్ ఇస్తున్నాం అనమాట సినిమా బోర్డ్కి, మనం ప్రైజెస్ పెంచండి అని ఇండైరెక్ట్గా మనం హింట్స్ ఇస్తున్నాము. సో అలా కలెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ దానివల్ల రిస్క్ కూడా చాలా ఉంది, తొక్కేస్లాట్లో చనిపోవడం అలా. బట్ ఎవరి ఫ్యాన్ పర్స్పెక్టివ్ అది, నేను అంత డైహార్ట్ ఏం కాదు చెప్పినట్లు. బట్ యా, ఐ లవ్ హిజ్ మూవీస్ అంతే, అంతకుమించి ఏం లేదు. మళ్ళీ నేను న్యూస్ చూసినంత ప్రకారం, నేను చదివినంత ప్రకారం అయితే సో టికెట్ ప్రైజెస్ డ్రాప్అవుట్ అయిపోయినాయి. 170, 180 రూపీస్కి కూడా డ్రాప్అవుట్ అయిపోయినాయి మూవీ రిలీజ్ అయిన 4-5 డేస్ తర్వాత. సో యా, ఇట్ ఈస్ గుడ్. కానీ అంత ప్రైజెస్ కూడా పెట్టడం చాలా ఎక్కువ, అంత చూడాల్సిన అవసరం కూడా లేదు అని అనిపిస్తుంది అనమాట ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు. ఎలాగో నెక్స్ట్ ఓటీటీలో వస్తుంది కాబట్టి. అండ్ ఆల్సో వీడియో లాస్ట్లో నేను ఒక రియాక్షన్ చెప్పాను, అది పూర్తిగా నా పర్సెప్షన్. నాకు ఆయన యాక్టింగ్ నచ్చుతుంది, నేను ఎవరితో కంపేర్ చేయలేదు. అండ్ యా, ఎవరు బాగా చేయలేరు అని కూడా నేను చెప్పను. ఎవరి లెవెల్కి తగ్గట్టు, ఎవరి తాహతాకు తగ్గట్టు చక్కగా చేస్తారు. అండ్ యా, నేను చిన్నప్పుడు ఎక్కువగా చూసిన మూవీస్ అంటే అల్లు అర్జున్వే కాబట్టి నాకు ఆయన అంటే స్పెషల్ ఇంట్రెస్ట్, అంతే, అంతకుమించి ఏమీ లేదు. చాలా బాగుంది. ఇంత బతికినే మొత్తం ఇది లైక్స్ గైస్.
సో యాక్చువల్గా మేము రీచ్ అయిపోయాం. ఎంతసేపు పట్టింది మనం రావడానికి? ఆల్మోస్ట్ అన్ అవర్. ఆల్మోస్ట్ లైక్ మొత్తానికి కొన్ని టాపిక్స్ మీద మాట్లాడుకుంటూ అలా సరదాగా వచ్చామన్నమాట. ఇప్పుడు 8:30 అయింది టైము. ఇంకా 1 hour ఉంది. టికెట్స్ అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ ఒక దాంట్లో బుక్ చేసాం. ఓకే, అక్కడ వాడు ఇక్కడ స్క్రీనింగ్ చేయట్లేదు పుష్ప మూవీ అని అన్నాడు అనమాట. సో మనీ రీఫండ్ అవుతాయి అని అన్నాడు. సరే అని వెంటనే విషయం తెలిసిన వెంటనే యాక్చువల్గా మూవీ రేపుకి వెళ్ళాలి, కానీ ఆ టికెట్స్ క్యాన్సిల్ అవడం వల్ల మళ్ళీ ఇవాళ బుక్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు టైంకి. సో యా, రీచ్ అయ్యాము. ఇది ఫస్ట్ కమ్స్ ఫస్ట్ అంట, అంటే ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నా ఎవరైతే ఫస్ట్ వచ్చి కూర్చుంటారో వాళ్ళది ఆ ప్లేస్ అంట. ఈ కాన్సెప్ట్ నేను అసలు ఎప్పుడు వినలేదు. అండ్ యా, ఐమ్ హ్యావింగ్ సమ్ జ్యూస్. నేను చెప్పా కదా ఒక షార్ట్లో, ఐఎమ్ అడిక్టెడ్ టు దిస్ మాన్స్టర్. ఎక్కువ తాగట్లేదు, బట్ యా చూడండి మొత్తం లిప్స్టిక్ ఉంది నాది ఇక్కడ. సో అదనమాట, మేమైతే రీచ్ అయిపోయాం. అండ్ దిస్, ఓ మై గాడ్, బర్లింగ్టన్ డౌన్ టౌన్ ఇస్ అమేజింగ్ ఉంది గైస్. చూడండి కావాలంటే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అసలు ప్రతి చెట్టుకి లైట్స్ ఉన్నాయి. డిడ్ యూ సీ దాట్? చాలా మంచి ఫీల్ వస్తుంది నాకైతే. ఎవ్వరు లేరు రోడ్ మీద. అంత లేట్ కూడా కాలేదు, బట్ ఎందుకో అన్ని స్టోర్స్ క్లోజ్. ఎంత అయింది టైమ్? ఓకే, తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు, బట్ స్టోర్స్ అయితే అన్ని క్లోజ్. మనమైతే పార్క్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. So yeah. అంటే what do you expect? This is Canada. But mall. అదే గైస్. Mall now you have to go to Mississauga or. అదే సినీ స్టార్స్. ఇదే అంట హాల్. You get it in Hindi. ఇదే హాల్. అసలు మేమేదో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ హాల్ ఇంతే ఉంది. సో యా, ఇవే టికెట్స్ గైస్. చాలా అయింది కదా ఇలాగా చేతిలో పట్టుకోండి టికెట్స్. అంటే ఎప్పుడు స్కానరే కదా. I saw one Indian couple sitting there. సో యా, ఆల్రెడీ ఒక couple. వెళ్ళి కూర్చోవచ్చు మనం కావాలంటే. No space. కూర్చోడానికి space లేదు. ఇద్దరికి అంతే. What the heck, man? అంత చిన్నగా ఉందా? It's very మేము small. కార్లో వెయిట్ చేస్తున్నాం Yes, that is గైస్. there. మూవీ 9:30కి అయితే 9:50కి షో పోస్ట్పోన్ అయిందంట. సో వాడు మమ్మల్ని 9:50కి 9:40కి రమ్మన్నాడు లోపలికి. టైం ఇంకా 1 hour 10 minutes ఉంది. వెరీ గుడ్. తొందరగా రావాలన్న ఆశతో మరీ ముందు వచ్చేసాం. లెట్స్ వెయిట్, కాంట్ డు ఎనీథింగ్. చూడు అసలు ఏం చెప్పాడు అసలు. అదే చెప్తా చూడు. నేనైతే నో చెప్తాను. Guys, it's 9:35 and we're going now. ఈ కెమెరా తానా? వద్దు, దాంట్లో చేద్దాం మళ్ళీ. ఇది ఓకే, Okay, do you want to know that? తీసుకెళ్ళచ్చు కదా మనం లోపలికి. బాగుంది కదా, పెడిపోతాయి. उससे कई ज्यादा हड्डियां वो तोड़ चुका है.
మూవీ టుడే. ఎవరో చెప్పారు గైస్, ఎవరో చెప్పారు మూవీ బాలేదని. హూ సెడ్? Like the movie, మొత్తం సూపర్. very nice movie. It's a very worth watching. And నాకు personally the fights నచ్చవు, but when Allu Arjun fights is amazing. నాకు చాలా నచ్చింది. అలా అని కాదు, irrespective of the fan base, it's very excellent movie. Didn't you like it? I loved it. చాలా You బాగుంది. should ask a person who's neutral. You guys are Allu Arjun Say. hardcore fans. No. సరే, ఇది neutral. No, this is a very good movie. I would say maybe 1 or 2 times watchable. నువ్వు 1 or 2 అన్నావంటేనే No, actually, it is. the last part is what I'm missing the most because that's a cliffhanger. I'm really waiting for the third part. I think అదిగో, the third part is the if main someone neutral says థర్డ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటే, No, the thing you guys know it. that attracted me the most is the title. The title is very strong. It says the Rampage, which means there we is will something crush coming. everything. Like big stuff is coming. So, I am personally feeling proud on behalf of Allu Arjun fan ki it was worth watching. also Movie it's a good is experience, amazingly no? The cinema nice. is nice. And What do you feel also about the we theatre got inside? to this, came to this Cine Stars Theatre. ఇట్ ఈస్ నైస్. మూవీలో పడి మేము ఆ రిక్లైనర్స్, ఆ మామూలు సీట్లు అన్న కూడా మర్చిపోయామన్నమాట. బట్ ఇట్స్ నార్మల్ ఏదో మన ఇంట్లో హోమ్ థియేటర్స్ అలా ఉంటాయి కదా, ఆ రూమ్లో ఆడిటోరియం లాగా వేసి కూర్చున్నాం. నాట్ ఈవెన్ 25 మెంబర్స్ కూడా లేరు, మేమే ఉన్నాం. హోల్ ఇండియా పీపుల్ ఉన్నారు, ఇండియన్స్, తెలుగు వాళ్ళు. సో మధ్యలో జోక్స్ అండ్ ఆల్ ఆర్ ఫైన్. టెంపరేచర్ ఎంతమ్మా? వణుకొచ్చి పెయిన్స్ వస్తున్నాయి. What's the temperature? Minus 15. What the temperature is -15, so we are going now. ఇంకా యాక్చువల్గా ఇదే, వాళ్ళందరూ మనిషి వెళ్ళిపోదామని మూడ్లో ఉన్నారు కాబట్టి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా కుదిరితే నేనేం ఫీల్ అవుతున్నానో నెక్స్ట్, ఇట్స్ జస్ట్ అ షార్ట్ మై మై రియాక్షన్, ఆర్ రియాక్షన్ వీడియో విత్ ఫ్రెండ్స్. సో యు గైస్ ఓకే విత్ ద మూవీ? I love the movie. Can't wait for the third part. Part 3. ఎగ్జాక్ట్లీ, దానికోసం మళ్ళీ 2 years వెయిట్ చేయాలి. I'm very happy I watched it in Telugu. I don't watch it in Hindi or in... Guys, don't watch it in any language. Watch only in Telugu. It's worth it. Do not watch it in Tamil. యా, సో దట్ ఈస్ ఇట్ ఫర్ ఆర్ రియాక్షన్. ఎవరైనా బాగాలేదు, అంత హైప్ ఎక్కువ ఇచ్చారు అంటే నమ్మద్దు, థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఓటీటీలో రావడానికి నాకు తెలిసి ఇంత మాస్ ఉన్న మూవీ మినిమం టైం పడుతుంది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఇది మా మినీ వీడియో అండ్ వి లవ్ యూ. అండ్ యా, దిస్ ఇస్ ఫర్ ఆల్రెడీ కార్ ఎక్కేసారు, నేను ఎక్కక్కర్లేదా? So that is it for today guys. Love you all. Stay positive, stay healthy, take care, and signing off for this video. It's too cold. Bye.